ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అనగాష్టమి వ్రత కథ గురించి తెలుసుకుందాం. చేతిలో ఒక పువ్వు, కొన్ని అక్షంతలు తీసుకుని కథ వినడం ప్రారంభించండి. అనగాష్టమి వ్రత మహత్యవర్జనము శ్రీ వేదవ్యాస మహాముని అనుగ్రహించిన శ్రీ భవిష్య మహాపురాణములోని ఉత్తర పర్వములో ఉన్నది. దీపకుడు తన గురువుగారిని నమస్కరించి ఈ విధముగా అడిగెను. ఓ గురుదేవా, పూర్వము జంబుడను దైత్యుడు దేవతలను ఓడించెనని, తరువాత శ్రీదత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించెనని విన్నాను. అయితే శ్రీదత్తుల వారు అతనితో నిజముగా యుద్ధము చేసిన, లేక యోగ బలముచే జయించిన? నా ఈ సందేహమును నివృత్తి చేసి నాకు జ్ఞానోదయము చేయవలసినదిగా కోరుకుంటున్నాను అని అడిగెను. అందులకు శ్రీగురు ఈ విధముగా పలికెను. ఇదే ప్రశ్నను పూర్వము యధిష్ఠిరుడు వామదేవుని వాసుదేవుని అడుగగా, ఆ శ్రీకృష్ణుడు చెప్పిన దానిని నీకు చెప్పెద, శ్రద్ధగా వినుము అనెను. దత్త అవతారం. శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. బ్రహ్మపుత్రుడైన అత్రి మహా తేజోశాలి మరియు గొప్ప ఋషి. ఆయన పత్నియగు అనసూయ గొప్ప పతివ్రత. వారికి కాలాంతరమున దత్తనామము గల మహాత్ముడు పుట్టెను. ఆయన మహా తపస్సు చేయగల మహాయోగి. ఆయన విష్ణువు యొక్క అంశతో భూమి మీద ఉద్భవించెను. ఆయనకు ప్రతిగా లోకమున ఎవరూ లేరని ఎరుంగుము. ఆయన భార్య పేరు అనగ. ఆవిడ ఎల్లప్పుడూ పతిని అనుసరిస్తూ ఉండెను. వారి 8 మంది పుత్రులు సర్వ బ్రహ్మగుణములు కలిగి ఉండెను. అనగా విష్ణు రూపమని, అనగా లక్ష్మీ రూపమని తెలుసుకొనుము. అనగుడు తన భార్యతో కలిసి యోగ విద్యను అభ్యసించుచూ ఉండెడివారు. జంబాసుర యుద్ధ వృత్తాంతం. ఇలా ఉండగా జంబా అను దైత్యునిచే దేవతలు పీడింపబడుట సంభవించినది. బ్రహ్మ వలన లభించిన వరప్రసాదమున జంబుడు అమరావతికి వెళ్ళి 100 దివ్య వర్షములు యుద్ధము చేసెను. ఈ సంగ్రామములో పాతాళ లోకములోని రాక్షసులను కూడా కలిసిరి. అసంఖ్యేయమగు దైత్య దానవ రక్షక సైన్యముతో యుద్ధము జరుగుచుండెను. వారిచే ఓడింపబడిన ఇంద్రుడు మరియు మరుద్గణాది దేవతలు తమ స్థానములు విడిచి 10 దిక్కులకు తరిమివేయబడితిరి. ముందు వైపు ఇంద్రాది దేవతలు భయముతో పలాయనము చేయుచుండా, వెనుకగా జంబదైత్యుడు వెంబడించుచుండెను. బాణ సంఘాతములతో, గద, ముసల, ముద్గరాది ఆయుధములతో దైత్యుల పోరాటము చేయుచుండిరి. అడవి దున్నలపై, గేదెలపై, పులులపై, కోతులపై మరియు ఇతర జంతువులపై ఎక్కిన దైత్యులు దేవతలపై బండరాళ్లను, శరములను కురిపిస్తూ వెంబడించెను. అలా దేవతలు వింధ్యగిరిపై అనఘ మరియు అనఘా దంపతులు నివసిస్తున్న ఆశ్రమముకు చేరెను. అక్కడకు చేరుకున్న అమరులు వారిని శరణు కోరుతూ ఇట్లనెను. ఓ దేవదేవ, జగన్నాథ, శంఖచక్ర గదాధర, పాహి పాహి. ఆపదలో ఉన్న మాకు శరణమును ఇవ్వుము. జంబదైత్యుని చేతిలో మాకు పరాజయము వచ్చినది. మీ చరణ పద్మములు కాక సురులకు, భక్తులకు ఇంకేమియును గతి లేదు. కావున ఓ బ్రాహ్మణ్, దేవతలమైన మేము మీ ఆశ్రయమునకు వచ్చితిమి. వారి ఈ విలాపమును అజుడగు ఆత్రేయ భగవానుడు విని తన దేవియగు అనగా వైపు లీలగా చూచెను. విగతజ్వరముతో వచ్చి ఉన్న అందరు దేవతలకు
అలాగే అని అనుమతినిచ్చి తుష్టిపరిచెను. ఇంతలో అక్కడకు దైత్యులు ప్రహరణము చేయుచూ వచ్చిరి. అక్కడ ఉన్న అనఘాదేవిని చూచి ఆమె అందమునకు పరవశులై మదము నిండిన చిత్తముతో ఆమెకు పువ్వులు పండ్లు ఇచ్చెదమని ఎత్తుకుపోసాగిరి. ఇది గమనించిన దత్తులవారు తన ధ్యానాగ్నిచే వారిని స్తంభింపచేసెను. అనఘాదేవి తన తపోశక్తిచే దైత్యులను శక్తిహీనులుగా చేసెను. నిస్తేజముతో శక్తి క్షీణించిన దైత్యులను చూచి దేవతలు వారిపై ప్రహరణము చేసిరి. కత్తులతో, శూలములతో, త్రిశూలములతో, గదలతో దేవలు దాడి చేయుచుండా ఆ బాధ భరింపలేక దైత్యులు రోదనము చేసిరి. అసురులు దేవశస్త్రములతే మరియు జంబుడు ఇంద్రునిచే సంహరించబడెను. అటు తరువాత దేవతలు తమ స్వరాజ్యమునకు మరియు అందరూ తమ నిజపురములకు చేరుకొనెను. ఈ మహిమను సురులు మునులు దేవర్షులు కొనియాడిరి. కార్తవీర్యార్జున కథ. శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ ఈ విధముగా పలికెను. ఆ దత్తులవారు తన కర్మల చేత, మనస్సు చేత, వాక్కు చేత సర్వలోకములకు శుభములు కలిగించుచుండెను. ఆ మహా తపశ్శాలి ఊర్ధ్వబాహువులతో కట్టెవలె ఒక రాయివలె చలనము లేకుండా నియమములు పాటించుచు తపస్సు చేయసాగెను. కనులతో భృకుటి మధ్య స్థానమునను చూచుచు 3000 దివ్యవర్షముల స్థిరముగా తపస్సు చేయుసాగెను. అలా ఊర్ధ్వరేతస్కుడై యోగస్థితిలో ఉన్న ఆయన వద్దకు మాహిష్మతి రాజు అయిన కార్తవీర్యార్జునుడు వచ్చెను. రాత్రింబవళ్ళు అలుపులేక వినయముగా శుశ్రూష చేయసాగెను. గాత్రముతో పూజను మానసికముతో చింతన చేయుచు సంపూర్ణ నియమములు పాటిస్తూ ఆనందముగా సపర్యలు చేసెను. అందులకు సంతోషించిన దత్తులవారు అతనికి వరములు కోరుకోమని అడుగగా కార్తవీర్యార్జునుడు 4 వరములు కోరెను. మొదటి వరముగా సహస్రబాహువులను, రెండవ వరముగా అధర్మ మార్గమున వెళ్లకుండా ధర్మము వైపు ఉండుటకు సరైన మార్గదర్శనమును, మూడవ వరముగా పృథివిని మొత్తము ధర్మ మార్గమున గెలిచి ధర్మముగా ఏలుటయును, నాల్గవ వరముగా సంగ్రామమున మహాయోధుని చేతిలో మాత్రమే వీరమరణము పొందుటయను వరములు కోరెను. అందులకు దత్తులవారు ఆనందముగా వరమునిచ్చి విస్తారమైన రాజ్యమును, అద్వితీయమగు యోగ విద్యను ప్రసాదించెను. అటు పిమ్మట ఆ రాజు చక్రవర్తిత్వమును, అష్టసిద్ధులను పొంది 7 ద్వీపములు, పర్వతములు కలిగిన పృథివి మొత్తమును తన సహస్రబాహువుల ప్రభావముతో ధర్మముగా జయించెను. అన్ని ద్వీపములో 10,000 యజ్ఞములు చేయుచు ఆ మహాబాహువు అందరికీ ఘనముగా దక్షిణలు, బహుమతులు ఇచ్చెను. అన్ని యజ్ఞ వేదికలను స్వర్ణ స్తంభములతో శోభాయమానముగా అలంకరింపజేసెను. గంధర్వులు మరియు అప్సరసల నిత్యగాన నాట్యములతో యజ్ఞవాటికలు శోభిల్లెను. ఆ రాజసింహుని చరితమును, మహిమను చూచి కార్తవీర్యుని మించి లోకమున వేరొకరు లేరని అనిపించెను. యజ్ఞములు, దానములు, తపములు చేత విక్రముడివలె ప్రశంసింపచుండెను. తన ఖడ్గముతో, శరములతో, తన యోగశక్తిచే 7 ద్వీపములు తిరుగుచు చూచుచుండెను. ఆ రాజు ప్రభావము చేత రాజ్యమున ద్రవ్య నష్టము, శోకము, అనారోగ్యములు లేక ప్రజలు ధర్మము వలన రక్షింపబడుచుండిరి. 85,000 సంవత్సరాలు పాలించుచు ఆ నరాధిపుడు చక్రవర్తివలె పశువులను, క్షేత్రములను పాలించెను. ఆ అర్జునుడి యోగశక్తి వలన పర్జన్యుడు వృష్టిని ఇచ్చెను. పర్జన్యుడు అంటే ఇక్కడ వాన. తన సహస్రబాహువులతో సముద్రములను శోషింపజేయు 1000 సూర్యులవలె ప్రకాశించెను. కర్కోటకుడు ఉన్న పురమునకు జయించెను.
క్రీడా విలాసమున నర్మదా నదిలో ఎదురీత చేయుచు నదిని అడ్డగింప అతని ధాటికి జలము పీడనమునకు గురి అయి అందమైన స్త్రీవలే దూరముగా జరిగెను. వెనకకు ప్రవహరించినది. తన సహస్రబాహుల తాడనము వలన సాగరము అల్లకల్లోలమై మహాతిమింగలములో మరణించింది. పాతాళమున గల అసురులు నిశ్చేష్టులైరి. రావణుడను వశపరచుకొని మాహిష్మతిలో బంధించెను. తరువాత పులస్త్య ఋషి అభ్యర్థనను గౌరవించి రావణాసురుని విడిచెను. కాని విడుదల అయిన రావణుడు అవమాన భారముతో పులస్త్యుని నిందించెను. ఒకసారి ఆకలి వలన భిక్షకు వచ్చిన అగ్నిదేవునికి సప్త ద్వీపములోని పంటలను, లతలను, వృక్షములను భిక్షగా ఇచ్చెను. అటువంటి గుణములు కార్తవీర్యార్జునునకు కేవలము యోగాచార్యుడైన అనఘాదేవుని కృపవలన మాత్రమే కలిగెను. అలవంటి యోగి వరము లభించిన కార్తవీర్యుని వలన మర్త్యలోకమున అనఘాష్టమి వ్రతము ప్రసిద్ధి చెందెను. అనఘా నామ వివరణ. అఘము అనగా పాపము. లోకములో అఘము 3 విధములుగా కలుగును: చిత్తము, వాక్కు, కర్మలు. అలాంటి అఘమును నాశనము చేయవాడు అనఘుడని తెలుసుకొనుము. అనఘుని విధి విధానమున అర్చించిన అష్టగుణములు, అష్టైశ్వర్యాలు కలుగును. అణిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈశిత్వ, వశిత్వ, కామ, వశాయిత అను 8 యోగసిద్ధులను అర్చించుట వలన మోక్ష లక్షణములు సిద్ధించును. కావున భక్తితో దత్తనామమును స్వీకరించిన అఘములు అంతమగును. జగత్తును అఘరహితముగా చేయు అనఘుడు అంటే దత్తుల వారు నా అంశయే అని తెలుసుకొనుము. అనఘాష్టమి వ్రత విధానం. ఇది వినిన యుధిష్ఠిరుడు ఇటుల పలికెను: ఓ పుండరీకాక్ష, ఈ సర్వరాజు అయిన కార్తవీర్య అర్జునుడు చేసిన వ్రతము ఏమిటో, వాటి మంత్రములు, సమయములు, ఏ కాలమందు ఏ తిథులలో చేయవలెనో నాకు చెప్పుము కేశవా అనెను. అందులకు శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పసాగెను: మార్గశీర్ష మాసములో కృష్ణపక్షములో వచ్చు అష్టమి తిథియందు బహుపుత్రులతో కలిసియున్న అనఘ మరియు అనఘా దంపతులకు ముందుగా శాంతపరిచిన అంటే శుద్ధి చేసిన భూభాగమందు అష్టపత్రములు యందు కలశములో గాని, పద్మములయందు గాని, లేక దర్పలయందు గాని స్థాపించి పూజింపవలెను. ముందుగా స్నానమాచరించి పుష్పములు మరియు సుగంధములతో విష్ణువును ధ్యానించి ఋగ్వేదములోని రుక్కులతో అర్చింపవలెను. ముందుగా శూద్రులకు, విప్రులకు నమస్కరించి ఆ కాలములో లభించు మంచి ఫలములు, కందములు, శృంగాటములు, రేగులు మొదలగు వివిధ నైవేద్యములను గంధ ధూప దీపాలతో సమర్పించవలెను. అటు తరువాత ద్విజులతో, సంబంధీకులతో మరియు బంధువులతో భోజనము చేయవలెను. వ్రతము చివరిలో కనీసము ఏ ఒక్కరికైనా ఈ వ్రతము చేయుటకు ప్రేరేపింపవలెను. ఈ వ్రతము ఆజీవనము చేయదగునది అను సత్యమును నేను చెప్పుచున్నాను. కనీసం 1 సంవత్సరమైనా చేయవలెను. ఆ రాత్రి భగవత్ సంబంధమైన నటనము, నాట్యము, గానము మొదలగు వాటితో జాగరణ చేసి నవమి నాటి ప్రభాత సమయములో దేవతా ప్రతిమలను నీటిలో విసర్జనము చేయవలెను. ఇట్లు ఎవరైతే భక్తియుక్తులతో శ్రద్ధగా ప్రతి సంవత్సరము చేయునో వారు సర్వ పాపముల నుండి విడుదల పొందెదరు. కుటుంబము వర్ధిల్లును. విష్ణువు వారి పట్ల ప్రసీదుడగును. 7 జన్మల వరకు ఆరోగ్యము కలిగి తరువాత పరమగతిని పొందురు. ఓ కౌంతేయ, ధర్మరాజా, అనఘమును శమింపు. ఈ అనఘాష్టమి వ్రతమును నేను చెప్పిన విధముగా చేయువారు కృతవీర్యుని విధముగా యశోవంతులగుదురు. ఈ గురువు పలికెను. శ్రీగురువు పలికెను: దత్త కథనము నీకు చెప్పితిని. జంబుని
పరాజితుని చేసి దేవతలకు రక్షణనిచ్చిన కథను, ఆ యోగి యొక్క యోగ చర్యలను అనగా నామ వివరణము అనగుడు సంతోషించి భక్తులకు వరాలనిచ్చు వ్రతమును చెప్పియున్నాను అని చెప్పి ముగించెను. చేతులేని పువ్వు అక్షతలు ప్రధాన కలశముల మీద వేయండి. తర్వాత ప్రధాన కలశముల వద్ద ఉన్న అక్షతలు కొన్ని మీ శిరస్సు మీద వేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.